అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూన్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8499019929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. మాకు ఒక్కటే ప్లాట్ వచ్చింది సార్. ప్లాట్ నాకు ఉంచుకున్నాం. ఈ భూమి ఒక్కడే 5 ఏళ్ళు ఒక సర్పంచ్ చేయండి, ఎవ్వరికి ఏం చేయలే. ఆయనే మొత్తం ఆగబట్టుకున్నాడు సార్. మాకు అందరికి వర్తించాలి సార్. ఇది ఇంటానా? మాకు అందరు పిల్లలు ఉన్నారు, మస్తు మందిని, మా కులం తలం పిల్ల జల్ల అందరం ఉన్నాం. అందరికి వర్తించాలి సార్. మేము అదే పోరాడతాను సార్. అందరం సార్ సార్ మేము అందరం ఉన్నాం. మాకు అందరు కావాలి సార్. నేను భూపత్పూర్ ఎస్సీ కాలనీ పెద్ద మనిషిని. మేము అందరం కూడా ఆపుకున్నాం. ఎంఆర్ఓ అంతా కూడా చెప్పుకొని అంబేద్కర్ బొమ్మ కట్టుకున్నాం, కమిటీ వాళ్ళు కట్టుకున్నాక ఏం చేసినాం, చాలా రోజుల బట్టి కుళ్ళనే ఉంటుంది. అందరం జెండా నాడు అందరం వస్తాం, గర్రెబిల్లు మేము అందరం వచ్చి ఇక్కడ ఉంటున్నాం. ఉన్నదానికి ఇక్కడ వచ్చి మెల్ల ముగ్గు వస్తా అంటే నేను ఏమన్నా ఇక్కడ పోయాడు ముగ్గు అంటే నేను అది నాకు పర్మిషన్ ఉన్నది. కబంపల్లి తిరుపతి వాళ్ళ భార్య సర్పంచ్, సర్పంచ్ ఏం చేసిండు, అక్కడ అమ్ముకున్నాడు. మాతో కూడా వాళ్ళ ఫ్లాట్లు వచ్చినాయి. ఆ ఫ్లాట్లు అక్కడ అమ్మేసి మళ్ళీ ఇక్కడ వచ్చి ఇది ఆక్రమిస్తే మేము అడ్డుకున్న ఫస్ట్ అమ్ముకోగానే అడ్డుకుంటే ఏం చేసిండు, ఇక వీళ్ళు ఎట్లా తీసేస్తారని ఏం చేసిండు, మళ్ళీ ఈ కంటిన్యూర్ తీసుకొచ్చి చేసిండు. ఇదైతే తీయరని కంటిన్యూర్ వేసిండు. మాకు ఎంత అంటే ఇక్కడ అంబేద్కర్ ముంగల మన 10 గుంటల జాగుంది. అంటే వెనకబాదు పుట్టాలు ఎకరం అవుతుంది, కానీ పుట్టాలు ఉన్నాయి వెనకబాదు గోరీలకు, అవి పుట్టాలు ఉన్నాయి. అంటే మాకు 10 గుంటల జాగు. ఎంఆర్ఓతో మాట్లాడుతూ కూడా ఎంఆర్ఓ మున్సిపల్ రాగా మీకే పెళ్లి చేస్తారు, అధ్యక్ష ఫ్లాట్ పెట్టద్దని ఎంఆర్ఓ కూడా అన్నాడు. ఇది 5 సంవత్సరాల కింద కూర్చుంటేది అన్న వాళ్ళు అట్లా ఉన్నది. ఏ ఎమ్మెల్యే వచ్చినా కానీ మేము ఇక్కడనే టెంట్లు ఎత్తాను, ఎమ్మెల్యేతో మాట్లాడతాం, మీటింగ్ చేసుకుంటాం, పోతారు ఎప్పుడో ఎక్కడ వాళ్ళు అక్కడ. ప్రతి అంబేద్కర్ జయంతి అప్పుడు మేము ఇక్కడ అందరం టెంట్లు వేసుకుంటాం. గర్రెపల్లి రోడ్డు వాళ్ళు అందరూ అట్లా నిలబడతారు. స్థలం లేకుండా మాకు ఇక్కడ అధ్యక్షుడు అదేసి టీం అంటే నాదే అంటాడు. కంటైనర్ వేసి హోటల్ పెట్టేసిండు. హోటల్ పెట్టి చికెన్ బిర్యానీ అమ్ముడు. నాకు ఎప్పుడైనా గిట్ల చేసామంటే మనకి మర్రబాడు. వెళ్ళాం, కలెక్టర్ దగ్గరికి పోయినాం. ఫస్ట్ కలెక్టర్ దగ్గర పోయినాం, ఎంఆర్ఓ దగ్గర పోయినాం. కలెక్టర్ ఏమన్నాడు, నేను చర్య తీసుకుంటాను అన్నాడు. చర్య తీసుకుంటే ఒక 3 సార్లు పోయినా సార్. 3 సార్లు పోయినాక ఏం చేసినాము, మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వచ్చినాము. అయినా చెప్తాం, మేము చేస్తాం, ఆ పని మొత్తం చేసేస్తాం, అది మా పని అని అన్నాడు. దానివల్ల మేము ఊకుంటూ మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే దగ్గర కూడా పోయినాం. పేరు ఎమ్మెల్యే దగ్గర ఆయన అన్నాడు, అరే వాడు 4 రోజులు పెట్టుకుని తీసేస్తాడు అన్నాడు. 4 రోజులు తీసేస్తాడు. ఇప్పుడు సముద్రం దగ్గరికి వస్తుంది, అసలు తీస్తలేడు. నిన్న రేకులేసిండు. రేకులేసిన వల్ల మేము అధికారుల దగ్గర పోయినాం, ముఖ్యమంత్రి దగ్గర కూడా పోయినాం. ఆ లేట్ పెట్టి వచ్చినాం. లేట్ పెట్టి అయితే ఆ లేట్ కూడా మాకు జవాబు ఒప్పుకోలేదు. గిరిజవర్ వచ్చిండు, ఒకసారి పంపించారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. ఆయన కూడా ఏం చేయాలి, వచ్చిండు, చూసుకున్నాడు, ఫోటోలు తీసుకున్నాడు, పోయిండు. ఇంతవరకైతే ఒప్పులు కూడా రాలేదు. వీడికి పర్మిషన్ లేదు. ఇలా ఆ పర్మిషన్ అక్కడిది రోడ్ అవుతారు బాబు. నెంబర్ అంతా ఒకటే 111 సర్వే నెంబర్ అన్నది 22 ఎకరాల భూమి. అలా ఇండ్లు కట్టుకున్నారు మొత్తం మంది. అక్కడ ఏం లేకుండా మంది ఇల్లు కట్టుకున్నారు. ఇది మన స్థలం అందరికీ గురించి, మన ఎస్సీ కాలనీ మొత్తం గురించి. బీసీలు కూడా వస్తారు. ఇది జెండా అంబేద్కర్ జెండా ఎత్తున్నాడు. బీసీలు కూడా వస్తారు, చాలా మంది వస్తారు. పట్టు రాలేదు, మంది అంతా పట్టు రాలేదు. అని వచ్చి మేము ఇది ఆక్రమించామని ఇక చేసింది. మా ప్రజల భూమి మాకే ఉండాలి. అది మా పిల్లలు ఉంటారు, రేపు మేము చచ్చిపోవడం ఎట్లా? 65 సంవత్సరాలు సార్ నాకు భూమితో అవసరం లేదు. నా పిల్లలు, నా మనవలు, పోరగాళ్లకు, ఆ గ్రామానికి అందరికి ప్రజలకు పనిచేస్తుంది. ఇది వాళ్ళందరూ అంబేద్కర్ బొమ్మ ఉన్నది, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ బొమ్మ ముంగల కూడా ఆక్రమించారంటే ఇక మన దేశం ఏంటిది? అది మన దేశం. అంబేద్కర్ జాగాను గుంజుకోవచ్చా సార్? ఇది అంబేద్కర్ జాగాను కూడా గుంజుకొని ఆక్రమించుకుంటారు. అంబేద్కర్ బొమ్మను కూడా తీసేస్తారు వీళ్ళు. ఎందుకంటే మేము హైవే రోడ్ ఉందిగా, అంబేద్కర్ బొమ్మను ట్రాక్ రోడ్డు గుద్దేసి మళ్ళీ దీన్ని కూడా ఆక్రమిస్తారు వీళ్ళు. అందుకే గురించి మా ప్రజలకు మేము కూడా ఇల్లు కట్టుకోవాలి. మాకు అడ్డే అందరు కలిసి ఉండాలి. ఇది హైవే రోడ్ మీద ఉంది. ఏబుల్ మాట్లాడడానికి మంచి స్థలం ఉంది. కాకపోతే మేము కూడా మాకు అద్దెది మేము కూడా తెలియస్తూ మాకు అయ్యేది అద్దెది అని ప్రజలకు అందరికి ఉండాలి. శంకరు, నేను ఎక్స్ సర్పంచ్ కొడుకును. ఇది 1995లో మా అయ్య సర్పంచ్. దీన్ని ఆయన గెలిచినాక 2 నెలలకే దీని మీద దృష్టి పెట్టి జంగల్, ఇది పెద్ద జంగల్ ఉండే,
ఇది ఇళ్ళకు దొడ్డి కూడా ఇది మొత్తం జాలి అవి వేసిర్రు. ఇళ్ళకు ఒక్కలా కూడా రానియలే. అప్పుడు ఎవరన్నా అందులోకి పోతే కొట్టేది చేసేది. అంతటి భూమిని మా డాడీ సర్పంచ్ నెలకే గెలిచి ఆయన బిర్రాల హయాంలో అప్పుడు గుర్తుల మన గుర్రాల మల్లేశం జడ్పీటీసీ ఉండే, డాక్టర్ ఐలా రమేష్ మండల్ ప్రెసిడెంట్ ఉండే. వాళ్ళ హయాంలో తీసుకొచ్చి వీళ్ళ అందరితోటి కొట్టాడి ఆయన హైదరాబాద్ చంద్రబాబు దగ్గర పోయి ఈ జంగల్ తీపిచ్చి, మళ్ళా జంగల్ తీసినాక దీని పర్మిషన్ వచ్చినాక మళ్ళా మా ప్రజలకు కొన్ని ప్లాట్లు కావాలి సార్ అని కలెక్టర్ దగ్గరికి పోయి మాట్లాడి ఇది ఆ కొలిచేదాన్ని కూడా ఎవ్వరు రాకుండా గానీ మా అయ్య నేను ఇంకా మా ప్రజలు ఈ 2, 3, 4 ఉండి దీన్ని ఖర్చు పెట్టి ₹1 కూడా తీసుకోకుండా మేము 40 ప్లాట్లు పెట్టి కడవ భూమి ఉంచి తర్వాత 40 ప్లాట్లు మా ఒక్కలకే కాదు మాకే తీసుకోక వేరే మా ఎస్సీ కాలనీలో మా ప్రజలు ఎవరైతే ఇల్లు దిక్కులే కొద్దిగా అది లేకుండా ఉన్న వాళ్ళకు కుమ్మరోళ్ళు అని ఎవ్వల తేడా లేకుండా అందరికి 40-50 ప్లాట్లు ఇచ్చి చేసినాం. దీన్ని ఏ సర్పంచ్ కూడా ఇవరకు చేసిన సర్పంచులు ఎవ్వరు కూడా ఒక గుంట కూడా ఉంచుకోలేరు. కానీ ఈ సర్పంచ్ 12 గుంటల భూమి కబ్జా చేసుడు ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే భయపెట్టి ఎమ్మెల్యే పేరు చెప్పుడు ఏమన్నా అంటే మా తోటలో కేసు పెడితే ఎవరన్నా కేసు పెడితే వాడిని కొట్టుర్రి అని ఫోన్ చేపిస్తుడు, ఎమ్మెల్యే తోటి ఫోన్ చేపిస్తుడు. ఇది బాగా చాలా బాధాకరం. దయచేసి రేవంత్ రెడ్డి గారు దీన్ని దృష్టి పెట్టి మా ప్రజలకు ఈ భూమి భూపతిపూర్లో ఆయన ఒక్కడికి అది కాదు, ఆయన ఒక్కడైతే ఎమ్మెల్యే గెలవలేడు, ఆయన ఒక్కడైతే ఎంపీ గెలవలేరు. దీని మీద ప్రజలు దృష్టి పెట్టి దీన్ని వెంబడే ఈ తేల తీపియాలని నేను కోరుతున్నాను. ఇది దయచేసి విజయ రమణారావు నువ్వు ఒక్క ఎమ్మెల్యే భూపతిపూర్లో సర్పంచ్ తిరుపతి అయితేనే గెలవలేవు. ఇది మా ప్రజలు నేను కూడా వేసిన వింటామా, నేను కూడా ఎంతో మంది ఉన్నా కానీ నేను వేయమన్నా కానీ వేయక నీకు వేసినాం కాబట్టి దీన్ని ప్రజలు కోసి నువ్వు ప్రజలకు ఇంకోటి చేయద్దు. ఏమన్నా అంటే అక్కడ బోర్డు పెట్టుడు, ఏమన్నా అంటే బెదిరించుడు, కొట్టుడు, కొట్టిపిచ్చుడు నా తోటోళ్ళను ఎవరన్నా ఇక్కడ మాట్లాడితే దీన్ని దయచేసి ఎమ్మెల్యే గారు దీన్ని వెంబడే దృష్టి పెట్టి తీపియాలి. రేవంత్ రెడ్డి గారు, సీతక్క గారు మా ఎస్సీ కాలనీ మేము కూడా మా మంత్రి సీతక్క దీని మీద దృష్టి పెట్టాలి. ఆమె ఎందుకంటే పంచాయతీ కార్యదర్శి దీని మీద దృష్టి పెట్టి దీన్ని వెంబడే తీపియాలని దయచేసి దండం పెడుతున్నాము. భూపతిపూర్ ఈ జాగా ఒక్కరికే ఎట్లుంటది, మాకు అందరికి సంబంధించాలి సారు. ఉన్నోళ్ళకు ఉంటుంది, లేని వాళ్ళకి లేదు. నువ్వు ఇలా సర్పంచ్ పైన ఒక్కరిని ఆక్రయించుకుంటే మేము తాతిమూల అందరం ఎక్కడ పోతాం? నువ్వు ఒక్కనివే గెలవలేవు కదా, మేము అందరం ఎత్తినే గెలిచినావు కదా, అట్లా ఉంటది కదా. న్యాయమే ఉండాలి, మాకు ఉండాలి. భూమి మాత్రం మాకు ఉండాలి, అందరికి ఉండాలి. పేరు అడ్లూరి గంగారాం, నేను తీర్మార్మల టీం జిల్లా కమిటీ మెంబరు. భూపతిపూర్ విలేజ్ ఎస్సీ కాలనీకి సంబంధించిన 111 సర్వే నెంబర్లో 1995 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఒక గవర్నమెంట్ వాళ్ళతోటి ఎంఆర్ఓ వాళ్ళతోటి అప్పుడప్పుడు పెద్ద మనుషులు ఉన్నారు, ఆ పెద్ద మనుషులతో మాట్లాడిపించేసి సర్పంచులు వాళ్ళు మాజీ సర్పంచులు వాళ్ళతో మాట్లాడిపించి ఎకరంన్నర ల్యాండ్ దీన్ని ఆపడం జరిగింది. అంటే ఎందుకు? పిల్లలకు ఇప్పుడు వచ్చే భవిష్యత్తులో వచ్చే పిల్లల కోసం, వాళ్ళ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి, వాళ్ళకు ఫ్యూచర్లో పనిచేయడానికి అని చెప్పేసి ఆపినాం. ఆపితే ఈ 4-5 సర్పంచులు వచ్చినాయి వెళ్ళిపోయినప్పటి నుంచి అప్పటి నుంచి కూడా ఎవరు కూడా దీంట్లో ఏం చేయకుండా, ఏం కూడా అడుగు పెట్టకుండా కాలనీకి వదిలిపెట్టారు. కానీ ఈ రోజు మొన్న అంతకుముందు సంవత్సరంలో వచ్చినప్పుడు మాజీ ఉప సర్పంచ్ కాంపేల్ తిరుపతి వాళ్ళ భార్య మొన్న రీసెంట్లీ మాజీ సర్పంచ్ జమున, ఈ తిరుపతి అనే వ్యక్తి దీంట్లో ఇదంతా మట్టి పోపిచ్చేసి ఇక పక్కకున్న ల్యాండ్ మన కంటైనర్ వేసి చేయడం జరిగింది. అయితే ఇట్లా ఫస్ట్ వేసినప్పుడు ఇక కంటైనర్ ఈ విధంగా వేసాడు. ఈ కంటైనర్ ఇది వేసినప్పుడు మేము పెద్ద మనుషులు మేము అందరం కలిసి మేము అడగడం జరిగింది, ఏమని ఇది ఎందుకు వేసినావు, ఇది ఏంది అని అడిగితే, మీరు ఎవరు ఏమైనా వేసుకోరు, ఏం బీకోరు, నాకు విద్యను అండ ఉన్నదని చెప్పేసి ఇక విద్యన ఫ్లెక్సీతో పాటుగా పెట్టేసి మనం బెదిరించడం జరిగింది. మాట్లాడినాం, సరే చూద్దామని చెప్పేసి ఆగినాం, తీసేస్తా చేద్దాము మాట్లాడదాం అధికారులతో అని చెప్పేసి. ఇది అయిపోయిన తర్వాత మేము ఏం చేసినామంటే కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. కలెక్టర్ గారికి పెడుతూ వీళ్ళ దాంట్లో రిసీవ్డ్ ఎవరికంటే కలెక్టర్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, సెక్రటరీ గారికి, ఏపీఓ అగ్రికల్చర్ వాళ్ళకు కూడా ఇచ్చినాం, ప్రతి ఒక్కరికి తెలియాలని అందరికి ఇచ్చేసుకుంటూ వచ్చినాం. అయినా వీళ్ళు ఎవరేం పట్టించుకోలేదు, ఎవరి దగ్గర నుంచి రెస్పాండ్ రాలే. కలెక్టర్ దగ్గరికి వస్తే నేను అదే పంపిస్తా పో అధికారులు అన్నారు,
ఎంఆర్ఓ గారికి పంపిస్తున్నారు. ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి మరి ఇప్పటి వరకు రాలేదు. సరే వీళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏంటి రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఒకసారి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇచ్చినాం ఎంఆర్ఓ గారికి. ఇస్తే వీళ్ళుగా ఏం చేశారంటే ఎంఆర్ఓ గారు అని చెప్తే ఎంపీడీఓ గారి పేరు, ఎంపీడీఓ గారేమో ఎంఆర్ఓ గారి పేరు. అది మాకు సంబంధం లేదంటే మాకు సంబంధం లేదని చెప్పేసి మమ్మల్ని ఇట్లా చాలా సార్లు తిప్పడం జరిగింది. ఇది జరిగిన తర్వాత ఒక్కసారి లాస్ట్కి వచ్చేసి ఆర్ఐ గారిను సెక్రటరీ గారిని పంపిస్తే ఆ రోజు మేము అందరం కూడా ఉన్నాం చాలా మందిని. ఆర్ఐ గారి మీదకే రివర్స్ అయ్యి కోపం చేయడం జరిగింది ఆ రోజు తిరుపతి. ఇట్లా చేయొద్దని చెప్పి సరే వీళ్ళతో అధికారులతో అయితలేదు అని చెప్పేసి చేసిన వాళ్ళు ఏం చేసిండు, ఇక ఈ విధంగా తయారు చేసిండు. ఈ విధంగా తయారు చేసినాక మళ్ళీ మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే విజయరామారావు గారి దగ్గరికి వెళ్ళాం. ఎమ్మెల్యే విజయరామారావు దగ్గరికి వెళ్ళేసి సార్ మరి ఇట్లా జరుగుతుంది ఈ సంగతి, ల్యాండ్ అంతా మరి కబ్జా చేస్తున్నాడు అని చెప్పేసి అంటే సరే నేను మాట్లాడతా, నేను తీపిచ్చేస్తా తప్పకుండా అని చెప్పేసి చెప్పిండు. ఇప్పటి వరకు తీపియలే. ఇది అయిపోయిన తర్వాత ఏం చేసిండు, ఇక నైట్కి నైట్ పెట్టి రిపేర్లు చేయించాడు జేసీబీలు పెట్టి. ఇది ఇక ఈ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి వచ్చిన తర్వాత నన్ను బెదిరించడం జరిగింది. నన్ను మా ఇంట్లో వాళ్ళకు చెప్పేసి మా అమ్మకు మా నాన్నకు వాళ్ళకు మా అమ్మ నాన్నకు అన్నదమ్ములకు మా వాళ్ళకు చెప్పుకుంటూ నన్ను గర్రపల్లి స్టేజ్ దగ్గర నీ సంగతి చూస్తారా, నువ్వు ఏవాట ఇదంతా జరుగుతుందని చెప్పేసి. ఇందులో వచ్చేది నాకేం గుంట భూమి రాదు, నేను కొట్లాడతాను. మేము ఎందులో ఎవరి కోసం కొట్లాడుతున్నాం, మేము ఊరందరి కోసం పిల్లల కోసమే కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఇలా వచ్చేటోళ్ళకి ఎవరికి కూడా ఏం లేదు, మాకు వచ్చేది ఏం లేదు. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.